ఈ రోజున పవన్ కళ్యాణ్ భీమవరంకి వచ్చి పోటీ చేసే అవకాశం ఉండేది కాదు. గంధి శ్రీనివాస్ గారి దగ్గర ఉన్న అనుచర వర్గం కూడా మన అభిమానులే. పులపర్తి ఆంజనేయులు గారి దగ్గర ఉన్న వ్యక్తులు కూడా మన అభిమానులే. నాకు నా అభిమానులు విడగొట్టడం ఇష్టం లేదు, నిజంగా ఇష్టం లేదు. మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, ఎవరికన్నా సంతోషంగా సపోర్ట్ చేయాలనుకుంటాం. గంధి శ్రీనివాస్ గారి దగ్గర ఉన్న అభిమానులు గంధి శ్రీనివాస్ గారిని ఒకటి అడగండి. మనల్ని ఆంధ్రులు ద్రోహులు, దోపిడీదారులు, పనికి వాళ్ళు దగాకోర్లు అని తెలంగాణ నాయకులు తిడతా ఉంటే, అలాంటి నాయకుల్ని వాళ్ళ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు బుధానికి ఎత్తుకెళ్తా ఉంటే మీకు ఎలా మనసొప్పుతుందని అడగండి. అలాగే పులపర్తి ఆంజనేయులు గారు కూడా నేను కోరుకుంటుంది మీరు అభివృద్ధి. పవన్ కళ్యాణ్ వచ్చి మిమ్మల్ని పల్లకీలు ఎందుకు ఎక్కించాలండి తెలుగుదేశం పార్టీని? పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని సీట్లు వచ్చినాయి అంటే ఎవరండి కారణం? మీరు మరి జనసైనికులు కాదా? 5 ఏళ్లలో ఒక డంప్ యార్డ్ని మార్చలేకపోయారు మీరు పులపర్తి ఆంజనేయులు గారు. మీరు పులపర్తి ఆంజనేయులు గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఛాలెంజ్ అంటే సినిమాలాగా తొడగొట్టడాలు కాదప్ప, చాలా మామూలుగా మాట్లాడుతున్నాం. సినిమాల్లో తొడలు కొట్టడాలు బాగుంటాయి, కానీ పాలిటిక్స్ లో మన ప్రశ్నలు అడుగుతాం, అభివృద్ధికి సంబంధించిన సందేహాల గురించి మాట్లాడతాం, దానికి వాళ్ళు సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. పులపర్తి ఆంజనేయులు గారికి చూస్తే మీకు పోయినసారి తప్ప కూడా చెప్పాను, నేను ఇక్కడ చదువు ఇక్కడ వదిలేశాను. మన భీమవరంలో సైన్స్ ఇంకోసారి ట్రై చేద్దామని చెప్పి ఇంటర్ వదిలేసి పియూసీని ఇక్కడ చేయడానికి డిఎన్ఆర్ కాలేజీ రాయడానికి ఎగ్జామ్ నాకు ఇక్కడ సెంటర్ పడింది. వస్తే ఆలోచించాను, ఈ చదివి రాసి వీటన్నిటికీ ఏమని చెప్పేసి ఇక్కడే భీమవరం ఎంత జ్ఞానం కలిగించిందంటే ఈ పాటు చదువు వదిలేసే అనిపించింది నాకు. నేను చదవలేకపోయాను, కాపీలు కొట్టలేను. భగవంతుడా నాకు చాలా మంది బాగా తిరగల వాళ్ళకి అంత జ్ఞానం ఇవ్వలేదు. నాకు తెలిసిందల్లా మంచితనం, మానవత్వం తప్ప నా పెద్ద చదువు లేదప్ప. నేను సభలో కూడా చెప్పాను, మా ఆచార్యులు మాదాస్ గంగాధరం గారు ఉన్నారు, ఆయన వెంకయ్యనాయుడు గారి జూనియర్ క్లాస్మేట్ అనుకుంటాను ఆంధ్ర యూనివర్సిటీలో. ఆయన అంత పెద్ద చదువులు చదువుకోలేదు, ఏదో చిన్నపాటి 10th వరకు చదివాను. నిన్న దారిలో మనం అప్లికేషన్ ఫిల్ చేస్తా ఉంటే గాజువాకులు అడిగారు, ఏం చదివారు మీరు? నేను ఇంటర్ డిస్కంటిన్యూడ్ అని చదువుతా ఉంటే ఇంటర్ కాదు పూర్తి చేసింది చెప్పంటే 10వ తరగతి పూర్తి చేశానని చెప్పాను. ఒక 10వ తరగతి పూర్తి చేసిన వాడు ఇంత పోరాటం చేయగలిగినప్పుడు, ఇంతమంది అభిమానాన్ని చూడగలిగినప్పుడు, ఇన్ని పథకాల గురించి ప్రభుత్వాలు నిలదీయగలిగినప్పుడు, డిగ్రీలు చదువుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప మేధావులు ఇంకా ఏ స్థాయికి నిలదీయచ్చు ప్రభుత్వాలను ఆలోచించండి. మీరందరూ నాకంటే ఎక్కువ చదువుకున్నారు, కానీ మీకు ఒకటి చెప్తున్నాను, మీ అభివృద్ధి బాగుండాలి. నేను చదువుకోలేకపోయాను, ఇష్టం ఉండి చదువుకోలేకపోయాను, సరైన టీచర్ లేక. అందుకనే ఉచిత విద్య భీమవరం నుంచి ప్రారంభిస్తున్న పథకం. అలాగే భీమవరం అభివృద్ధి చెందుతుంది, కానీ మనకున్న హాస్పిటల్ సౌకర్యాలు సరిపోట్ల. అలాంటి ఉచిత వైద్యం వచ్చే పథకాన్ని కూడా దాదాపు మనకి 1000 పడకల ఆసుపత్రి అంత అవసరం ఇక్కడ భీమవరానికి. ప్రైవేట్ ఆసుపత్రులకి దీటుగా నేను గవర్నమెంట్ హాస్పిటల్స్ ని డెవలప్ చేస్తాను, ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తాను. దానిని దాదాపు 1000 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతాం. భీమవరం అంటే నాకు ఎంత ఇష్టం అంటే,
2009లో అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నేను నాకు సీట్ అడగల. నన్ను పోటీ చేస్తాను నన్ను ఎవరు చేస్తామని అడగలే. నేను నాకు కోరుకోలే. నేను ఒకే ఒకరి గురించి కోరుకున్నా. ఆంధ్రప్రదేశ్ సంబంధించి మన కనకరాజు సూరి గారి గురించి పట్టుకుని కోరుకున్నాను. ఆయన భీమవరం పోటీ చేయాలి. కానీ ఆ రోజున మన భీమవరాన్ని నెగ్గించుకోలేకపోయాం. ఈసారి కనుక మన భీమవరాన్ని చేజెక్కించుకోలేకపోతే అది మనకి చాలా పెద్ద అవమానం. నాకు వ్యక్తిగతంగా అవమానాలు పగలు ప్రతీకారాలు ఉండవు. కానీ ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి కూడా యనమదురు డ్రైన్ కానీ ఈ రోజుకి వాసన కంపు మంచినీటి సౌకర్యాలు లేవు. మొత్తం మనకి ఏ మూల సరే మనకి యనమదురు డ్రైన్ కి కనీసం నేను మీకు చెప్పగలుగుతున్నాను వంతెనలు నిర్మిస్తాను. దాదాపు మీరు ఎన్ని వంతెనలు కావాలో చెప్పండి. నా లెక్క ప్రకారం అయితే 5 వంతెనలు కావాలని అడిగారు. అంతకుమించి ఎక్కువ వంతెనలు కావాలంటే మనం నిర్మిద్దాం మనం. ఎందుకంటే రవాణా సౌకర్యాలు చాలా బాగా ఉండాలి. తిరిగి మనకి ఓవర్ బ్రిడ్జ్లు కానీ బైపాస్ రోడ్లు కానీ ఎంత బాగుండాలని చెప్పి అలాగే మనకి ఏ మాత్రం అవసరాలని మీకు అందుబాటులో ఉంటాను. 24 గంటలు ఇక్కడ నేను ఒక ఎమ్మెల్యేగా గెలిచిన నేను గెలవకుండా వచ్చి 12 రోజులు ఉన్నాను ఇక్కడ. నేను పోటీ అభ్యర్థిగా ఉన్నందుకే నేను ఇక్కడ ప్రత్యేకించి నేను ఒక డెడికేటెడ్ ఆఫీసుని పెడతాను. ఇది మీ ఇల్లు, మీ జనసేన ఆఫీసు, మీ ఇల్లు. మీరు రండి ఇక్కడికి. ఏ సమస్య ఉన్నా నేను వ్యక్తిగతంగా నేను ఉన్నప్పుడు నేనే తీసుకుంటాను అప్లికేషన్స్, నేను పరిష్కరిస్తాను. లేకపోతే సంబంధిత అంతరింగిక చాలా భద్రత మంచి బలమైన సిబ్బందిని పెడతాను మన సమస్యలు తీర్చడానికి. ఎవరెవరికో పల్లకీలు మోసాం, ఎవరెవరి కుటుంబాలకు పల్లకీలు మోసాం. ఈ రోజు మీ పల్లకీలు మోయడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఈ రోజున ఇందాక మీడియా వారు అడుగుతూ గోదావరి జిల్లా మీకు ఎందుకు భీమవరం అంటే, నేను చిన్నప్పుడు గోదావరి జిల్లా కోసం ఎంత పరితపించేవాడిని ఇందులో ఉంటే ఆ పచ్చడి పొలాలు చూద్దామని చెప్పి మాకు 2 ఎకరాలు 3 ఎకరాల పొలం ఉండేది. నేను 2 సార్లు ఎప్పుడు వచ్చాను మొగల్తూరుకి. తిరిగి నేను వద్దామనుకుంటే మా పొలాలు వేశారు. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం. ఈ రోజున తిరిగి నా మనసు ఎప్పుడూ తహతహలాడేది గోదావరి జిల్లాకు వచ్చి రావాలని చెప్పి. పెనుగొండ ఆచరణలో పెనుగొండ తాతయ్య పెరిగింది. తాతయ్య పోస్ట్ మ్యాన్ గా ఉద్యోగం చేసింది. నాన్న కానిస్టేబుల్ గా జీవితాన్ని ప్రారంభించింది పశ్చిమ గోదావరి. అన్నయ్య అన్నయ్య చిరంజీవి విఆర్ఎస్ వైఆర్ఎన్ కాలేజీలో చదువుకున్నాడు, డిగ్రీ చదువుకున్నాడు. అనుబంధం నాకు దేనికి ఉంది అంటే ఇది మా కుటుంబం తాలూకు అనుబంధం, మా వంశం తాలూకు అనుబంధం. ఇది దీనికి ఇందాక చెప్తా ఉన్నాను కదా, మొదట ఏదైనా ఆలోచన, తర్వాత మాట, తర్వాత అది కార్యరూపం దాలుస్తుంది. మీరు సీఎం 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 అనే పదం అది ఎంత మంత్రం అయిపోయిందంటే 2019లో మన ప్రభుత్వాన్ని స్థాపించి మనల్ని ముఖ్యమంత్రి చేసేంత మహామంత్రం అయిపోయింది. యువత ఎందుకు మార్పు కోరుకుంటున్నారంటే, నిన్న వైజాగ్ లో మాట్లాడుతూ తెలుగుదేశం అభ్యర్థి మన అవంతి శ్రీనివాస్ గారిని ఇది చేశారని చెప్పబోతా ఉంటే ఆయన ఇప్పుడు తెలుగుదేశంలో లేరు సార్, ఆయన ఇప్పుడు వైసీపీలో ఉన్నారని చెప్పారు. ఎంత కన్ఫ్యూజన్ ఉందంటే మనకి ఎవరు ఏ పార్టీకి ఎప్పుడు ఎలా మారిపోతున్నారు అని చెప్పి.
అలసిపోయాం. ఈ రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఒక సరికొత్త యువతరంతో ఉన్న నాయకుల్ని, కొత్త తరం రక్తాన్ని రాజకీయాల్లోకి ఎక్కించాల్సిన అవసరం ఉంది. వేల కోట్ల పెట్టుబడి లేకుండా, గూండా బలాలు లేకుండా, కిరాయి మూకలు లేకుండా రాజకీయం నడపాలంటే ఒక్క జనసేన వల్లే అవుతుంది. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి, మీకు ఈ మధ్యన ఈ రోజున 3 పార్టీలు బరిలో ఉన్నాయి. జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్కి ఏముంది? పవన్ కళ్యాణ్ చుట్టూ అక్కడ పిల్లలు తిరుగుతారు, టీనేజ్ పిల్లలు తిరుగుతారు, వాళ్ళకేం తెలీదు. అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళంటే వాళ్ళు ఎంత బాధ్యత గల వాళ్ళు, వాళ్ళు ఎంత రేపొద్దున మార్పు తెచ్చేది యువతే, వాళ్ళ తల్లిదండ్రుల్ని మార్చేది యువతే. జగన్మోహన్ రెడ్డి గారు మీ వైసీపీ నాయకులు